వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ప్రశ్న మీకు సహాయపడి ఏ రోబోట్ మార్కెట్లోకి వస్తే మీరు కొనుక్కుంటారా లేదా ఒకవేళ ఎంత రేట్లో ఉంటే కొనుక్కుంటారు. ఇక ఈ రోజు మన వీడియో టాపిక్ యూనిట్రీ కంపెనీ అద్భుతాన్ని సృష్టించిందంటే ప్రపంచంలోనే వేగవంతమైన హ్యూమనాయిడ్ రోబోట్ ని సృష్టించింది. దీనిలోని కొన్ని ఫీచర్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. ఆ రోబో యొక్క వింతలు విశేషాలని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. ఇదే చైనాకు చెందిన యూనిట్రీ H1 హ్యూమనాయిడ్ రోబోట్ మెల్లగా అడుగుల నుండి ఊపందుకుని సెకండ్ కి 3.3 మీటర్ల వేగంతో పరిగెడుతూ ప్రపంచ హ్యూమనాయిడ్ రోబోట్ పాత రికార్డులను బ్రేక్ చేసింది. అంటే ఈ రోబోట్ మనుషుల జాగింగ్ వేగం కంటే ఈ రోబో వేగమే ఎక్కువ. అంతేకాదు ఈ రోబో పాటలకు డాన్స్ కూడా వేస్తుంది. మొత్తం బాడీని శేఖర్ మాస్టర్ రేంజ్ లో స్టెప్పులు వేస్తుంది. అయితే ఈ రోబో డి షోకి వెళ్ళట్లేదు, కానీ హ్యూమనాయిడ్ రోబోట్ లో తాము తోపు అనే రేంజ్ లో ఈ స్టెప్పులను బట్టి సంకేతాన్ని అందజేస్తుంది. ఇక మరొకటి, ఈ రోబోట్ ఎక్సర్సైజ్లు చేస్తుంది. మంచి ఫిట్నెస్ ఉన్న జిమ్ బాడీ లాగా అదిరిపోయే విధంగా వర్కౌట్ చేస్తుంది. దృఢమైన శక్తితో వావ్ అనే విధంగా దీని పనితీరు ఉంటుంది. H1 రోబో చేతులతో వస్తువులని పట్టుకోగలదు, వేరొక ప్రదేశంలో సేఫ్ గా నిలపగలదు. అంటే మన ఇంట్లో ఒక కేర్ టేకర్ లాగా ఈ రోబోట్ మనకి ఉపయోగపడుతుంది. ఇక మరొక అద్భుతమైన పనితీరు, మెట్లు ఎక్కుతుంది, వేగంగా మెట్లు దిగుతుంది, బ్లైండ్ స్పాట్ ని కనుక్కుని కింద పడకుండా సేఫ్ గా దిగుతుంది. ఇన్ని అదిరిపోయే స్కిల్స్ యూనిట్రీ రోబోట్ కి వెన్నతో పెట్టిన విద్య. మెట్లపై ముందుకి వెనక్కి నడుస్తూ మన చిన్నతనాన్ని గుర్తు చేస్తుంది. యూనిట్రీ రోబోట్స్ ఎలా స్టార్ట్ అయింది, దీని పనితీరేంటో ఇప్పుడు తెలుసుకుందాం. యూనిట్రీ రోబోట్ మొదటిగా B2 అనే క్వార్టర్ పాట్ రోబోట్ ని తయారు చేసింది. ఈ రోబో సెకండ్ కి 17.7 అడుగుల నడవగలదు. అంతేకాదు 5 అడుగుల వరకు దూకగలదు. ఈ రోబోట్ ని ఆటోమేషన్, ఎమర్జెన్సీ, రెస్క్యూ, సెక్యూరిటీ పాట్రోలింగ్ కోసం తయారు చేశారు. ఆ కంపెనీ తయారు చేసిన రెండో రోబోట్ H1. ఇది మనిషికి సహాయం కోసం తయారు చేశారు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. 4 నెలల క్రితం వీడియో ఇది. H1 రోబోట్ ఇనీషియల్ స్టేజెస్ లో నడక చిన్నగా మొదలైంది. ఫ్లోర్ మ్యాట్ పై నడవడం, ఆ తర్వాత వెనక నుండి తన్నడం, తన్నిన తర్వాత కూడా అది పడిపోకుండా నిలబడటం, 30 కేజీల వరకు బరువు మోయటం, 25 సెంటీమీటర్ల ఎత్తు వరకు నడవటం, చెయ్యి పట్టుకుని నడిపించటం, ముందుకి వెనక్కి నడవటం, ఇలా బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేశారు. ఈ రోబోట్ ని కన్స్ట్రక్షన్, ఫైర్ ఫైటింగ్, సెర్చ్ మరియు రెస్క్యూ వంటి ఆపరేషన్స్ లో ఉపయోగించబోతున్నారు. ఇప్పుడు ఈ రోబో ఎలా పనిచేస్తుంది, దీని యొక్క టెక్నాలజీ ఏంటో తెలుసుకుందాం. ఈ రోబోట్ ఏఐ టెక్నాలజీ మరియు రోబోటిక్స్ కలయికలో దీన్ని నిర్మించారు. ఏఐ డీప్ న్యూరల్ అల్గారిథమ్స్ ద్వారా ఇది పనిచేస్తుంది. దీనికి 3D లైడార్ టెక్నాలజీ, అలానే డెప్త్ కెమెరా ఉంది. దీని ద్వారా పరిసర ప్రాంతాలని కనిపెట్టగలదు. ఈ రోబో నడవటం కోసం 360 న్యూటన్ మీటర్ల టార్క్ ని ఉత్పత్తి చేయగలిగే మోటార్ ని ఉపయోగిస్తున్నారు. ఈ మోటార్ యొక్క బరువు 1.9 కేజీలు. యూనిట్రీ కంపెనీ వారు మార్కెట్ లో మోస్ట్ అడ్వాన్స్ హ్యూమనాయిడ్ రోబోట్ తమదే అని ప్రకటించుకుంటున్నారు. దీని రేటు $90,000, అంటే 75 లక్షల రూపాయలు. దీన్ని 2026 సంవత్సరానికి మార్కెట్ లోకి తీసుకురావాలని కంపెనీ వాళ్ళు ఆశిస్తున్నారు. ఈ రోబోట్ మార్కెట్ లోకి వస్తే మనుషులకి ఉపయోగమా కాదా, మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. ఇటువంటి లేటెస్ట్ ఏఐ అప్డేట్స్ కోసం ఏఐ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.